Today we are discussed AP 10th class mathematics real numbers second exercise. So all problems discuss చేద్దాం. Listen to carefully. Then real numbers lesson లో నుంచి exercise 1.2 first problem. Prove that root 5 is an irrational number. ఎగ్జాంపుల్ క్వశ్చన్ డిస్కస్ చేసాం. రూట్ 3 ఈజ్ అన్ ఇరేషనల్ నెంబర్. దాన్ని ఎలా చేస్తామో సేమ్ యాస్టీస్గా రూట్ 5 కూడా చేద్దాం. సో ప్రూవ్ బై కాంట్రడిక్షన్ మెథడ్ మనము డిస్కస్ చేసాం. మనం ఆల్రెడీ ఆ మెథడ్లోనే ఎన్ని క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. అంటే వాడు యాక్చువల్గా రూట్ 5 అనేది ఇరేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమన్నాడు, కానీ మనం దానికి ఆపోజిట్గా రేషనల్ నెంబర్ అని తీసుకొని దాన్ని సొల్యూషన్ చేసుకుంటూ వెళ్తాము. లెట్స్ సీ solution. Let us assume that root 5 is a rational number. Root 5 is a rational number. యాక్చువల్గా క్వశ్చన్లో రూట్ 5 ఇరేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమన్నాడు. కంప్లీట్గా దానికి ఆపోజిట్గా అంటే ప్రూవ్ బై కాంట్రడిక్ట్ మెథడ్లో రూట్ 5 ఏమనుకుంటున్నాం మనం రేషనల్ నెంబర్ అనుకుంటున్నాం. బై ద డెఫినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్ రూట్ 5 కెన్ బి రిటన్ యాజ్ a by b or p by q. Conditions b not equal to 0, a comma b are co-primes. Let us assume that root 5 is a rational number. By the definition of rational number, root 5 equal to a by b, b not equal to 0. b 0 ఏంటంటే నాట్ డిఫైన్ అవుతుంది, ఇది డిఫైన్ చేయలేదు కాబట్టి సొల్యూషన్ ఉండదు. సో కాబట్టి బి నాట్ ఈక్వల్ 0 అవ్వాలి. ఏ కమా బి ఆర్ కోప్రైమ్స్ అంటే ఏ కమా బి అనే టూ నంబర్స్కి అంటే న్యూమరేటర్ డినామినేటర్స్ నంబర్స్కి కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 మాత్రమే ఉండాలి. సో వేరే కామన్ ఫ్యాక్టర్ ఉందని మనకు సొల్యూషన్లో వస్తుంది. కాబట్టి కోప్రైమ్ ద టూ నంబర్స్ ఆర్ నాట్ కోప్రైమ్స్ అని వస్తుంది. సో ప్రూవ్ బై కాంట్రడిక్ట్ మెథడ్ ప్రకారం ఇది రేషనల్ నెంబర్ కాదని వస్తుంది, కాబట్టి రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఎలా సొల్యూషన్ చేస్తామో మరొకసారి జాగ్రత్త వినండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. Squaring on both sides. So root 5 whole square equal to a by b whole square. So square root cancel అవుతుంది. 5 equal to a square by b square. A square by b square. Right? Square root cancel అయ్యి 5 వస్తుంది. ఇక్కడ a b రెండింటికి స్క్వేర్ అప్లై చేస్తున్నాం. a square by b square. సో ఇక్కడ డివైడెడ్ బై చేసి b square లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇంటూ అవుతుంది. 5 into b square 5d square. 5b square equal to a square. దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఒకనొక చోట సెకండ్ పార్ట్లో యూజ్ చేస్తాం దీన్ని. దెన్ 5 ఇక్కడ ఇంటూ చేసి అవుతుంది, తీసుకపోతే డివైడెడ్ బై అవుతుంది. బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 5. సో ఏ స్క్వేర్ బై 5 మీన్స్ 5 డివైడ్స్ ఏ స్క్వేర్ బై ద థీరమ్ ఆఫ్ 1.2. మనకి ఇదే ఎక్సర్సైజ్ ఇదే చాప్టర్లో రియల్ నెంబర్స్ చాప్టర్లోనే theorem 1.2, according to theorem 1.2, 5 divides a square, 5 is also divides a. So the meaning of a square by 5 means 5 divides a square. That means by the theorem 5 is also divides 5 is also
divides 5 is also divides A. This is equation 2. Half part 2 solution completed. Remaining solution. సో మనకి ఎగ్జాంపుల్ 3లో రూల్ 3 క్వశ్చన్ చెప్పేటప్పుడు కూడా డిస్కస్ చేశాము, డెప్త్గా డిస్కస్ చేశాము. మీరు వీలైతే ఆ వీడియో కూడా చూడండి, మళ్ళీ ఈ వీడియో చూడండి. లెట్ ఏ ఈక్వల్ టు 5c. సో మనకు వీడియో కాబట్టి కొద్దిగా ఎలా వచ్చింది అనేది డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము. లెట్ ఏ ఈక్వల్ 5c. ఈ లైన్ స్టేట్మెంట్స్ ప్రకారము 5 ఈజ్ ఆల్సో డివైడ్స్ ఏ. ఈ స్టేట్మెంట్ ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు అంటే ఏ ఈక్వల్ టు 5c అవుతుంది. ఓకే, సో రూట్ 5 క్వశ్చన్లో ఏ ఈక్వల్ టు 5c అవుతుంది. అలాగే రూట్ 3 క్వశ్చన్లో అయితే ఏ ఈక్వల్ టు 3c అవుతుంది. రూట్ 2 క్వశ్చన్లో అయితే ఏ ఈక్వల్ టు 2c. రూట్ 7 అయితే ఏ ఈక్వల్ టు 7c. అంటే ఒక క్వశ్చన్ నేర్చుకుంటే డెఫినెట్గా మిగిలిన క్వశ్చన్స్ అన్ని కూడా సొల్యూషన్ సేమ్ టు సేమ్ ఉంటాయి, నంబర్ మాత్రం చేంజ్ అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. Squaring on both sides. So therefore a square equal to 5c whole square. From equation 1 నుంచి a square అంటే ఏం రాసుకోవచ్చు మనం 5b square. సో a square ను రీప్లేస్ చేస్తున్నాం మనం 5b square. 5b square equal to ఈ స్క్వేర్ ని రెండింటికి అప్లై చేస్తున్నాము. 5 స్క్వేర్ మీన్స్ 25 అవుతుంది, c స్క్వేర్ అవుతుంది, అంటే 25c స్క్వేర్. సో క్యాన్సిలేషన్ 5 1 జా 5 5 జా, దట్ మీన్స్ 1 into b స్క్వేర్ అవుతుంది. b స్క్వేర్ ఈక్వల్ టు 5c స్క్వేర్ అవుతుంది. దెన్ రెండింటిని రివర్స్ చేసి రాద్దాం మనము. 5c స్క్వేర్ ఈక్వల్ టు b స్క్వేర్. సో ఇంటూ చేసే 5 అవతలకి పోతే బై అవుతుంది. c స్క్వేర్ ఈక్వల్ టు b స్క్వేర్ బై 5. Now we can observe a square by 5 means 5 divides a square. a square by 5 అంటే మీనింగ్ ఏం రాస్తాం మనము 5 divides a square. అలాగే దాని తర్వాత స్టెప్ ఏం రాస్తాము బై ద థీరం 1.2 5 is also divides a. The similar way of meaning a square by 5 means ఈ 2 రాసాము మనం. అలాగే ఇదే ప్రాసెస్ లో మనము b square by 5 అంటే కూడా నోట్ చేద్దాం. ఏమి 5 divides b square. 5 divides b square. 5 is also divides b. So 5 divides b. 5 is also divides 5 is also divides b. This is equation 3. Now from equation 2 and 3 you can observe them. Equation 2 and 3. 5 divides a, 5 divides b. అంటే 5 అనే నంబర్తో a, b లు రెండు కూడా డివిజిబుల్ అవుతాయి. అంటే a, b లకు 5 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. బట్ a, b ఆర్ కోప్రైమ్స్ అంటే a, b లకు ఓన్లీ 1 మాత్రమే ఫ్యాక్టర్ ఉండాలి. బట్ ఇక్కడ ఏమైంది మనకి 5 కూడా ఫ్యాక్టర్ అయింది. కాబట్టి a, b ఆర్ నాట్ కోప్రైమ్స్. ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 ఇది నోట్ చేయొద్దండి. ఇది దీని తర్వాత కంటిన్యూషన్ సొల్యూషన్. ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 we have a, b are not coprimes. a, b are not coprimes. బట్ మనం ఫస్ట్ స్టార్టింగ్ లో a, b ఆర్ కోప్రైమ్స్ అనుకున్నాం. మనకేమో ఇక్కడ నాట్ కోప్రైమ్స్ వచ్చినాయి. అంటే మనం అనుకున్నటువంటిది రాంగ్ వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ లేదా దిస్ ఈజ్ కాంట్రడిక్టివ్. This is contradictive.
అవర్ అజంప్షన్ ఎందుకు రాంగ్ వచ్చిందంటే అవర్ అజంప్షన్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. లెట్ us అజ్యూమ్ దట్. అజ్యూమ్ అంటే ఊహించుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నాం, √5 అనేది రేషనల్ నెంబర్ అని అనుకుంటున్నాం మనం. అంటే ఊహించాం మనం √5 అనేది రేషనల్ నెంబర్ అవుతుందని. బట్ మనకి ఏమొచ్చింది, రాంగ్ వచ్చింది మనకి. √5 దిస్ ఈజ్ కాంట్రడిక్ట్ అంటే ఇది రాంగ్ అని చెప్పేసి డిక్లేర్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాం మనం. ఇది అంటే A, B కోప్రైమ్స్ కాదు కాబట్టి మనం ఊహించినటువంటి అజంప్షన్ రాంగ్ అన్నమాట. అంటే దిస్ ఈజ్ కాంట్రడిక్ట్ తర్వాత అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ అజంప్షన్ ఈజ్ wrong. So finally we can conclude సో ఫైనల్ కంక్లూజన్ ఏమవుతుంది, ఇది రేషనల్ నెంబర్ కాదని వచ్చింది కాబట్టి √5 అనేది ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. సో therefore √5 is an irrational number. √5 is an irrational number. Hence proved. Second question exercise 1.2 లో second problem 3 plus 2√5 prove that 3 plus 2√5 is irrational. సో కాబట్టి దాన్ని కాంట్రడిక్ట్ మెథడ్ లో సొల్యూషన్ చేద్దాం మనం. ప్రూఫ్ బై కాంట్రడిక్ట్ మెథడ్. మనం అజంప్షన్ తీసుకుందాం. మనం let us assume that 3 plus 2√5 is a rational number. సో మనము దానికి ఇరేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమన్నాడు. కరెక్ట్గా దానికి ఆపోజిట్గా రేషనల్ నెంబర్ అని మనం ఊహించుకుంటున్నాం. బై ద డెఫినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్ 3 plus 2√5 ఈక్వల్ టు A/B. ప్రీవియస్ క్వశ్చన్లో ఉన్న కండిషన్స్ అన్ని నోట్ చేద్దాం. B not equal to 0, A, B are co-primes. సో ఇది కూడా ఎస్ఏ క్వశ్చన్లో ఇంపార్టెంట్. ప్రీవియస్ ప్రాబ్లం ఈ క్వశ్చన్. సో +3 రైట్ సైడ్ తీసుకుపోదాం. ఇది కొద్దిగా వేరే విధంగా ఉంటుంది. ఆ క్వశ్చన్ మాదిరి కాకుండా ఇది డిఫరెంట్ ఉంటుంది. 2√5 ఈక్వల్ టు A/B. అంటే ఈ రెండు ప్లేస్లు చేంజ్ చేయలేదు, ఎక్కడ ఉండేవి అదే ప్లేస్లో ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, +3ని రైట్ సైడ్ పంపిస్తున్నాం. +3 రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది, -3 అవుతుంది. డోంట్ కన్ఫ్యూజ్ ఇట్. సో 2√5 ఈక్వల్ టు టేక్ ద LCM B పైన ఉండేది సేమ్ అలాగే వస్తుంది. A మైనస్ 3 into B 3B అవుతుంది. సో కన్ఫ్యూజ్ కావద్దండి. B LCM అవుతుంది, B పైన ఉండేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. మైనస్ 3 into B 3B అవుతుంది. సో ఇక్కడ ఇంటూ చేస్తే 2 ఇతరులకు వస్తే బై అవుతుంది. దట్ మీన్స్ 2B గా చేంజ్ అవుతుంది. √5 ఈక్వల్ టు A మైనస్ 3B by 2B. Now we can observe the equation. A, B are integers. So ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. LHS వచ్చేసి ఇరేషనల్ నెంబర్. √5 అనేది ఇరేషనల్ అని ఇందాకనే ప్రూవ్ చేసాం మనం ఆల్రెడీ. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేదేమో రూట్ ఉంది, రూట్ తొలగించడం సాధ్యం కాదు అది, అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇరేషనల్ నెంబర్. రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది రూట్ లేదు, ఏం లేదు, P/Q ఫామ్ లో ఉంది. దట్ మీన్స్ రేషనల్ నెంబర్ ఫార్మేషన్ లో ఉంది. కాబట్టి ఇదేమో ఇరేషనల్ నెంబరు, ఇదేమో రేషనల్ నెంబర్. బోత్ ఆఫ్ దెమ్ ఈ రెండు కూడా ఎప్పుడు కూడా ఈక్వల్ కాదు.
రేషనల్ నంబరు ఇర్రేషనల్ నంబరు ఆల్వేస్ ఆల్ టైమ్స్ ఆర్ నాట్ ఈక్వల్, కాబట్టి అదే నోట్ చేస్తాం. కాబట్టి ఇది రాంగ్, మనకు వచ్చింది రాంగ్ వచ్చింది అనమాట. సో ఏమి ఈ స్టెప్స్ నోట్ చేయండి, ఎస్ఏ క్వశ్చన్ కాబట్టి ఏ కమా బి ఆర్ ఇంటీజర్స్, a comma b are integers, root 5 is by the LHS, left hand side ఉన్నది LHS equal to root 5 is an irrational number. root 5 is irrational అని మనకు ఆల్రెడీ తెలుసు, irrational number. సో బాగా అబ్జర్వ్ చేయండి, రూట్ 5 రేషనల్ అయితే రూట్ 5కి ఈక్వల్గా ఉన్న నంబర్ కూడా ఏం కావాలి మనకి, ఇర్రేషనల్ కావాలి. కాబట్టి అండ్ హెన్స్ a మైనస్ 3b బై 2b ఈజ్ ఆల్సో irrational number, is also irrational number. Now you can observe the sentence. ఇదొక్కటి మీరు మ్యాటర్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. రూట్ 5 ఈక్వల్ టు a మైనస్ 3b బై 2b అంటే ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న రూట్ 5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. రూట్ 5కి ఈక్వల్ ఉన్న ఈ నంబర్ కూడా ఇది ఇర్రేషనల్ అయిందంటే ఈక్వల్ ఉన్న నంబర్ కూడా ఏం కావాలి మనకి, ఇర్రేషనల్ నెంబర్. బట్ దిస్ ఈస్ కాంట్రడిక్ట్, ఇది రాంగ్. ఇది నోట్ చేద్దాం మనం, దిస్ ఈస్ కాంట్రడిక్ట్, దిస్ ఈస్ కాంట్రడిక్ట్ అంటే రాంగ్ అని వచ్చింది. దిస్ ఈస్ కాంట్రడిక్ట్ బికాస్ ఎందుకు ఇది రాంగ్ అని చెప్తున్నామంటే a మైనస్ 3b బై 2b ఈజ్ నాట్ ఏ ఇర్రేషనల్ నంబర్. a మైనస్ 3b by 2b is not a irrational number. Actually a minus 3b by 2b is a irrational number అంటున్నాం, కానీ ఇది రాంగ్. ఇది irrational number కాదు, ఇది ఏమవుతుంది, is not a a minus 3b by 2b is not a irrational number. irrational number కాదు కాబట్టి it is a rational number. a minus 3b by 2b is a rational number. Is a rational number. సో ఇది రేషనల్ నంబర్ కాబట్టి మనకు కాంట్రడిక్ట్ వచ్చింది. కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ అజంప్షన్ ఈజ్ అంటే మనం ఊహించింది తప్పు అనమాట. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో మనము లెట్ us assume దట్ మనం ఏమి ఊహించామంటే 3 + 2 √5 ఇస్ ఏ రేషనల్ నెంబర్ అనుకున్నాం, అది రాంగ్ వచ్చింది. ఇది రేషనల్ నెంబర్ అనేది రాంగ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది మనకి, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఫైనల్లీ యూ కెన్ కంక్లూడ్ 3 + 2 √5 is an irrational number. Hence true. Exercise 1.2 లో థర్డ్ లో ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. థర్డ్ లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే 1/2. యాక్చువల్లీ ఇది సెకండ్ క్వశ్చన్ కదా మనం డిస్కస్ చేసింది. సెకండ్ క్వశ్చన్ లో ఆన్సర్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా థర్డ్ క్వశ్చన్ ఉన్న 3 ప్రాబ్లమ్స్ కి మ్యాటర్ అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. అంతా మ్యాటర్ అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. సమ్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. అంటే ఈ క్వశ్చన్ నేర్చుకుంటే థర్డ్ ప్రాబ్లమ్స్ లో ఉన్న 3 క్వశ్చన్స్ మీకు వచ్చేస్తుంది ఆన్సర్. ఎలా అనేది జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లిజన్.
సో ఇప్పుడు మనకి ఇది యాక్చువల్గా ఇరేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. మనం ఏమనుకుంటున్నాం దాన్ని కాంట్రాడిక్ట్ మెథడ్లో 1/√2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. 1/√2 let us assume that 1/√2 is a rational number. ఓకేనా సార్? కాబట్టి ఇదంతా ఈ ప్లేస్లో ఏమొస్తుంది మనకి 1/√2 రేషనల్ నెంబర్ కాబట్టి బై ద డెఫినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్ 1/√2 ఈక్వల్ టు a/b, b not equal 0, a comma b ఓపెన్, అదంతా సేమ్ రాస్తాం. నౌ కెన్ అబ్జర్వ్ దెన్ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ అన్నా చేయొచ్చు, లేదా బోత్ సైడ్ రెసిప్రోకల్స్ చేద్దాం, అంటే రెండు వైపులా తిప్పించి రాద్దాం. √2/1 అవుతుంది, 1 రాసినా కూడా రాయకుండా ఒకటే. సో 1/√2 రెసిప్రోకల్ చేస్తే తిప్పించి రాస్తే √2/1 అంటే √2. సో దీన్ని కూడా రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది మనకి b/a వస్తుంది. వీడికే స్టాప్ చేయాలి. ఇక్కడ నుంచి చూడండి, పోయిన ప్రాబ్లంకి మ్యాటర్ ఏం రాసామో సేమ్ యాస్టీస్ అదే రాస్తాం. a, b ఆర్ ఇంటీజర్స్, LHS ఈక్వల్ టు LHS ఏముంది మనకి √2. √2 ఈజ్ అన్ ఇరేషనల్ నంబర్. √2 ఇరేషనల్ నెంబర్ అయింది కాబట్టి దీనికి ఈక్వల్ గా ఉన్న b/a కూడా ఏమవుతుంది మనకి ఇరేషనల్ నెంబర్ అవుతుంది. అంటే అండ్ హెన్స్ √2 ఈజ్ అన్ ఇరేషనల్ నెంబర్ అండ్ హెన్స్ b/a ఈజ్ ఆల్సో ఇరేషనల్ నెంబర్ అవుతుంది. సో కాబట్టి ఇది దిస్ ఈజ్ కాంట్రాడిక్ట్ బికాస్ ఎందుకు ఇది కాంట్రాడిక్ట్, ఇది ఎందుకు రాంగ్ అయిందంటే b/a అనేది ఇరేషనల్ నెంబర్ కాదు ఇది. కాబట్టి దిస్ ఈజ్ కాంట్రాడిక్ట్ బికాస్ ఎందుకంటే b/a is a rational number. కాబట్టి మనం ఊహించింది తప్పు వచ్చింది. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఫైనల్లీ వీ కెన్ కంక్లూడ్ 1/√2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్, హెన్స్ ప్రూవ్డ్. అంటే సెకండ్ ప్రాబ్లం నేర్చుకుంటే థర్డ్ ప్రాబ్లం ఉన్న 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ గా సాల్వ్ చేయొచ్చు. ఓకే రైట్. సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది మనకి? సెకండ్ క్వశ్చన్ 7√5. Same first step same. Let us assume that 7√5 is a rational number. 7√5 is a rational number. ఒక క్వశ్చన్ నేర్చుకుంటే రిమైనింగ్స్ అన్నీ వచ్చేస్తాయి. మ్యాటర్ అంతా సేమ్ ఉంటుంది. సో థర్డ్ లో సెకండ్ ప్రాబ్లం, let us assume that 7√5 is a rational number. కాబట్టి 7√5 నోట్ చేద్దాం మనం. By the definition of rational number 7√5 equal to a/b. నెక్స్ట్ ఒకే ఒక స్టెప్ చూడండి, ఇంటూ చేస్తే 7 యువతలకు వస్తే బై అవుతుంది. సో therefore √5 equal to a/7b. సో a, b ఆర్ ఇంటీజర్స్. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది మనకి √5 ఉంది. √5 అనేది ఏమవుతుంది మనకి ఇర్రేషనల్ నెంబర్ అని ఆల్రెడీ తెలుసు. √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అండ్ హెన్స్ కాబట్టి √5 ఇర్రేషనల్ నెంబర్ అయితే దీనికి ఈక్వల్ గా ఉన్న a/7b అనేది కూడా ఇర్రేషనల్ నెంబర్ కావాలి. a/7b ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ నెంబర్. కానీ ఇది ఇర్రేషనల్ నెంబర్ కాదు, ఎందుకంటే రూట్ లేదు కాబట్టి p/q ఫామ్ ఉంది, రేషనల్ నెంబర్ అయితే. కాబట్టి దిస్ ఈజ్ కాంట్రాడిక్షన్. ఎందుకంటే బికాస్ b/a ప్లేస్ లో ఏం రాయాలి మనం? ఇక్కడ ఉండేది రాయాలి a/7b is a rational number. So our assumption is wrong. Finally we can conclude 7√5 is an irrational number, hence proved. ఒక క్వశ్చన్ నేర్చుకున్నామంటే రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా సేమ్ టు సేమ్ చేయగలుగుతున్నాం. ఓకేనా రైట్. నెక్స్ట్ కంటిన్యూషన్ దీంట్లోనే 6 + √2 థర్డ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం 6 + √2. నంబర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. స్టెప్స్ అంతా కూడా దాదాపుగా సేమ్ టు సేమ్ ఉంటాయి. ఆన్సర్ సేమ్ ఉంటుంది, దాదాపుగా అంత ఆన్సర్ అంతా సేమ్ ఉంటుంది, మ్యాటర్ అంతా సేమ్ ఉంటుంది. లెట్ us assume that 6 + √2 is a rational number. By the definition of rational number 6 + √2 equal to a/b. సో ఇక్కడ √2 మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచి +6 అవతల పోతుంది. అంటే √2 ఈ 3 స్టెప్స్ మీరు బాగా నేర్చుకోవాలి. √2 = a/b. అంటే ఈ రెండు ప్లేసెస్ మార్చలేదు, ఓన్లీ +6 ప్లేస్ మారుతుంది, రైట్ సైడ్ వస్తుంది. +6 యువతలకు వస్తే ఏమవుతుంది? -6 వస్తుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ √2 LCM ఏమవుతుందంటే b అవుతుంది. b ఇస్ ద LCM. b పైన ఉన్న నంబర్ సేమ్ వస్తుంది a,
minus 6 into b 6b. So a comma b are integers. LHS ఏముంది మనకి √2 ఉంది. √2 అనేది ఇరేషనల్ నంబర్ ఆల్రెడీ. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. √2 ఇరేషనల్ నంబర్. ఎప్పుడైతే √2 ఇరేషనల్ నంబర్ అవుతుందో √2 కి ఈక్వల్ గా ఉన్న a - 6b/b కూడా ఇరేషనల్ నంబర్ కావాలి. కాబట్టి అండ్ హెన్స్ a - 6b/b ఈజ్ ఆల్సో ఇరేషనల్ నంబర్. √2 ఇరేషనల్ నంబరు. LHS లో ఉన్నటువంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి √2 ఇరేషనల్ నంబరు. కాబట్టి √2 కు ఈక్వల్ గా ఉన్న a - 6b/b కూడా ఇరేషనల్ నంబర్ అవుతుంది. బట్ ఇది p/q ఫామ్ లో ఉంది, రూట్ లో లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇరేషనల్ నంబర్ కాదు ఇది. బట్ ఇరేషనల్ నంబర్ అనేది వచ్చింది మనకి. కాబట్టి దిస్ ఈస్ కాంట్రాడిక్ట్ బికాస్ a - 6b/b is a rational number. So our assumption is finally we can conclude 6 plus √2. Important question of ఇది 8 marks question. The 6 plus √2 is an irrational number, hence proved. Now రియల్ నంబర్స్ లోనే ఎగ్జాంపుల్ 6th ప్రాబ్లం. అంటే 6 plus √2 ఎలా అయితే సొల్యూషన్ చేసామో ఎగ్జాంపుల్ 6th ప్రాబ్లం ఏంటంటే ప్రూవ్ దట్ 5 - √3 is an irrational number అని ప్రూవ్ చేయాలి. దానికి మనము కాంట్రాడిక్ట్ మెథడ్ లో లెట్ us assume that 5 - √3 5 - √3 5 - √3 is a rational number అనుకుంటాం. So by the definition of rational number 5 - √3 equal to a/b అవుతుంది. ఈ నుంచి రెండు స్టెప్స్ బాగా జాగ్రత్తగా నేర్చుకోండి మీరు. సో -√3 రైట్ సైడ్ పంపిద్దాం, a/b లెఫ్ట్ సైడ్ పంపించుకుందాం. అప్పుడు ఏమొస్తుందంటే 5 - a/b ఈక్వల్ టు √3 వస్తుంది. ఓకే రైట్, కన్ఫ్యూజ్ కావద్దండి. -√3 రైట్ సైడ్ పోతే +√3 అయింది, ప్లస్ a/b లెఫ్ట్ సైడ్ వస్తే -a/b అయింది. సో √3 ఫస్ట్ నోట్ చేద్దాం మనం. √3 ఈక్వల్ టు టేక్ ద LCM. b ఈజ్ LCM. b ఇంటూ 5 ఇంటూ చేయాలి ఏంటి 5b వస్తుంది. 5b మైనస్ b పైన ఉన్న నంబర్ సేమ్ రాయాలి. సేమ్ a, b ఆర్ ఇంటీజర్స్. LHS వచ్చేసి ఏముంది మనకి √3 ఉంది. LHS √3. √3 ఈజ్ అన్ ఇరేషనల్ నంబర్, ఎందుకంటే ఇట్ ఈస్ ఇరేషనల్ నంబర్ డెఫినెట్లీ. సో ఇది ఇరేషనల్ నంబర్ కాబట్టి దీనికి ఈక్వల్ గా ఉన్నటువంటి ఈ నంబర్ కూడా ఇరేషనల్ కావాలి. అది కూడా నోట్ చేద్దాం. ఈ 5b మైనస్ a/b ఈజ్ ఆల్సో ఇరేషనల్ నంబర్. బట్ దిస్ ఈస్ కాంట్రాడిక్టెడ్. ఇది ఇరేషనల్ నంబర్ కాదు. ఇది p/q ఫామ్ లో ఉంది కాబట్టి రూట్ లో లేదు కాబట్టి ఇట్ ఈస్ ఏ రేషనల్ నంబర్. కాబట్టి 5b మైనస్ a 5b minus a/b is a rational number. So our assumption is wrong. Finally we can conclude 5 minus √3 is an irrational number, hence proved. This is example 6th. Example 7th question. 3√2. Prove that 3√2 is an irrational number. Example 6th ఎలా చేసామో 7th కూడా సేమ్ టు సేమ్ మ్యాటర్ ఉంటుంది, అదే సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి let us assume that 3√2 is a rational number. So by the definition of rational number 3√2 equal to a/b. ఇంటూ చేసే 3 రిజల్ట్ వస్తే బై అవుతుంది. √2 ఈక్వల్ టు a/3b. సో a, b ఆర్ ఇంటీజర్స్. LHS √2 వస్తుంది, ఇక్కడ మనకి √2 వస్తుంది. మనకి నోట్ చేద్దాం మనము. √2 ఈజ్ అన్ ఇరేషనల్ నంబర్. డెఫినెట్లీ ఇది ఎస్ఏ క్వశ్చన్ కాబట్టి ప్రూవ్ చేసి ఉంటాం కాబట్టి √2 రేషనల్ నంబర్ అవుతుంది. రేషనల్ నంబర్ కు ఇరేషనల్ నంబర్ అవుతుంది. √2 ఈజ్ అన్ ఇరేషనల్ నంబర్. ఇది ఇరేషనల్ నంబర్ కాబట్టి దీనికి ఈక్వల్ గా ఉన్న ఈ నంబర్ కూడా అంటే ఏమి a/3b కూడా అంటే a/3b ఈజ్ ఆల్సో ఇరేషనల్ నంబర్. బట్ ఇది ఇరేషనల్ నంబర్ కాదు, p/q ఫామ్ లో ఉంది, రూట్ లో లేదు కాబట్టి ఇట్ ఈస్ రేషనల్ నంబర్. దిస్ ఈస్ కాంట్రాడిక్టెడ్. ఎందుకంటే బికాస్ a/3b is a rational number. Our assumption is wrong. Finally we can conclude 3√2 is an 3√2. Therefore 3√2 is an irrational number, hence proved. ఒక్క ప్రాబ్లం నేర్చుకుంటే
రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని ఒకే మెథడ్లో ఉంది చూడండి. జాగ్రత్తగా ఫాలో కండి, నేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.